జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఎంతమందికి అయితే మీలో భారతదేశం అంటే అణువణువున ప్రేమ, గౌరవం, భక్తిభావం ఎంతమందికి అయితే ఉండదో, అదే టైంలో మన శత్రు దేశాలైనటువంటి పాకిస్తాన్, చైనా మీద ఎంతమందికి అయితే పీకల్లాక కోపం ఉండదో వాళ్ళందరికీ కూడా జబర్దస్త్ న్యూస్ తోటి మీ ముందుకు వచ్చిన మామూలుగా ఉండదు న్యూస్. వినండి. చిన్న పామునైనా కూడా పెద్ద కర్రతో కొట్టాలంటారు, తెలుసు కదా మీకు కూడా. మరి అది పెద్ద పాము అయితే ఇంక దేంతో కొట్టాలా? ఈ విషయం మోడీ గారికి బాగా తెలిసినంతగా ఇంకెవరికి కూడా తెలియదేమో. ఇంకా అసలు విషయంలోకి వస్తా. మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా భారత్కు చైనాతో ఉన్న సరిహద్దుల దృష్ట్యా 4 రకాల ఆయుధాలు అయితే అత్యవసరం. అవి ఒకటి ఏంటంటే ఈ షార్ట్ రేంజ్ మిసైల్సు, అలాగే యుద్ధ ట్యాంకులు, ఈ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్సు, అలాగే ఈ ఆర్టిలరీ గన్సు. మనం ఇంతకుముందు వీడియోలలో ఈ షార్ట్ రేంజ్ మిసైల్స్ గురించి, అలాగే యుద్ధ ట్యాంకుల గురించి, అలాగే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ గురించి మనం చెప్పుకున్నాం. ఇక ఇప్పుడు ఈ ఆర్టిలరీ గన్స్ గురించి చెప్పుకుందాం. చైనా భారతదేశ సరిహద్దుల దగ్గరలో అనగా LACకు 20 నుండి 30 కిలోమీటర్ల దూరంలో చైనా తన సైనిక స్థావరాలను, అలాగే తమ మందుగుండు డిపోలను ఏర్పాటు చేసుకుంటుంది. జాగ్రత్తగా వినండి. LAC పొడవున తన స్థావరాలను నిర్మించుకుంటుంది చైనా. దీని ద్వారా ఎప్పుడు ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా భారత్ మీద దాడి చేయడానికి చైనా సిద్ధపడుతుంది. అంటే భారత సరిహద్దులకు దగ్గరలో అనగా ఒక 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో చైనా తన మిలిటరీ స్థావరాలను ఏర్పాటు చేస్తుందన్నమాట. అయితే చైనా చేస్తున్నటువంటి దుశ్చర్యలకు ధీటుగా భారత్ కూడా వేగంగా అడుగులేస్తుంది. చైనాకు కౌంటర్గా భారత్ ఈ మెగా ఆర్టిలరీ గన్స్ను రంగంలోకి దింపుతుంది. ఈ ఆర్టిలరీ గన్స్ వీటి పేరు ఏంటంటే ATAGS గన్స్. ఇవి 155 mm, ఈ 155 mm 52 క్యాలిబర్ గన్స్ అనమాట. ఇవి అత్యంత శక్తివంతమైన ఆర్టిలరీ గన్స్. వీటి ఫైరింగ్ రేంజ్ 49 కిలోమీటర్లు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం తయారు చేస్తున్నటువంటి ఈ ఆర్టిలరీ గన్స్ ఫైరింగ్ రేంజ్ 49 కిలోమీటర్లు. అయితే చైనీస్ మిలిటరీ స్థావరాలు, అలాగే ఈ మందుగుండు డిపోలు ఉండేది LACకు 30 కిలోమీటర్ల దూరంలోనే. అర్థమవుతుందా? అంటే మన ఆర్టిలరీ గన్స్ రేంజ్లోకి ఈ చైనీస్ సంబంధించిన ఈ సైనిక స్థావరాలు, అలాగే ఈ మందుగుండు డిపోలు ఇవన్నీ వస్తాయన్నమాట. అంటే మనం కొట్టామంటే మన లోపల అంటే మనకి ఇది ఆర్టిలరీ గన్ రేంజ్ ఎంత అయితే ఉన్నదో 49 కిలోమీటర్లు అయితే ఇవి వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా 20-30 కిలోమీటర్ల దూరంలోనే దగ్గరలోనే ఉన్నాయి. అంటే రేపు ఏదైనా యుద్ధం సంభవించినప్పుడు మన ఆర్టిలరీ గన్స్తోనే చైనాకు సంబంధించిన ఈ సైనిక స్థావరాలను, ఈ మందుగుండు డిపోలను, వీటిలను ధ్వంసం చేయొచ్చు అనమాట. అయితే LAC పొడవు దాదాపుగా 3488 కిలోమీటర్లు. మరీ అంత పొడవైన సరిహద్దులను కవర్ చేయాలంటే మనకు ఈ ఆర్టిలరీ గన్స్ పెద్ద సంఖ్యలో అవసరం అవుతాయి. దీంతో మన మోడీ ప్రభుత్వం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అతి పెద్ద నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. అదే ఏకంగా 4000 ఆర్టిలరీ గన్స్ను తయారు చేసి వాటిని చైనా సరిహద్దుల వద్ద మోహరించడం. చూసారా ఎంత అద్భుతమైన విషయం? 4000 ఆర్టిలరీ గన్స్ అంటే మాటలు కాదు. చైనా సరిహద్దుల మొత్తాన్ని తూట్లు చేయొచ్చు. చైనీస్ పీపుల్స్ ఆర్మీకు చొక్కలు చూపించవచ్చు అనమాట. ఇప్పటికే మన దగ్గర వందల సంఖ్యలో ఆర్టిలరీ గన్స్ ఉన్నాయి. అయితే ఇవి కొంచెం పాతకాలం నాటి. దీంతో అత్యాధునికమైన ఈ మెగా ఆర్టిలరీ గన్స్ను తయారు చేయించాలని చెప్పి మోడీ ప్రభుత్వం భావిస్తూ ఉన్నట్లు సమాచారం వస్తుంది. మొత్తంగా 4000 ఆర్టిలరీ గన్స్ను భారత్లో పూర్తి స్వదేశంగా తయారు చేయనున్నారు. ఈ మెగా ఆర్టిలరీ గన్స్ను మన దేశానికి చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, అలాగే కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్ సంస్థలు తయారు చేయనున్నాయి. ఈ ఆర్టిలరీ గన్స్ను తయారు చేసినట్టు తీసుకొని పోయి ఈ చైనా సరిహద్దుల వద్ద మోహరించనున్నారు. తద్వారా ఏంటంటే చైనాకు భారత్ ఒక భయంకరమైన డెడ్లీ వార్నింగ్ ఇస్తుందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే చైనా వద్ద ఉన్న ఆర్టిలరీ గన్స్కు, అలాగే మన ఆర్టిలరీ గన్స్కు ఉన్నంత ఫైరింగ్ రేంజ్ లేదు. దీంతో రేపు ఏదైనా యుద్ధం అనేది వస్తే ఖచ్చితంగా చైనాపై భారత్ అయితే పై చేయి సాధిస్తుంది అనడంలో సందేహమే లే. ఇది ఆ విషయమా? ఎట్లుంది న్యూసా? జబర్దస్త్ ఉంది కదా. అంటే చైనా భారత్ సరిహద్దు ఎంత దూరం అయితే ఉండదో, ఎన్ని కిలోమీటర్లు అయితే ఉండదో, ప్రతి కిలోమీటర్కు ఇంకా తక్కువలోనే ఒక్కొక్క ఆర్టిలరీ గన్ అయితే మనం మోహరించవచ్చు. అది కూడా ఏంది, వాళ్ళకు సమీపంలో ఇప్పుడు 20-30 కిలోమీటర్ల దగ్గరలోనే వాళ్ళ సైనిక స్థావరాలన్నీ ఉన్నాయి. మన దానికి ఈ ఆర్టిలరీ గన్ను దీని రేంజ్ ఎంత? 49 కిలోమీటర్లు. అంటే తుక్కు ఆ KGF సినిమాలో అదేదో గన్ను పెట్టుకొని కాలుస్తాడు చూడు, ఆ టైపులో బొక్కలు పడవచ్చు చైనా అయితే. ఊరికే కూడా కాదు. అది కథ. అదిరిపోలా న్యూసా? ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ,
అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడంతో పాటు వీలైనంత మందికి మన వీడియోని షేర్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా. అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మళ్ళా కోరుకుంటా ఉన్నా. జై శ్రీరామ్.